హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అడ్డా. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఏపీ, ఒడిశా, అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్తో పాటు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది సిఈసి. అలాగే దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నిర్వహించినట్టు తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ సీట్లకు, 25 లోక్సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించినట్లు పేర్కొంది. ఈ ఎన్నికలను 7 దశల్లో నిర్వహించనుండగా ఏపీలో ఎన్నికలు 4వ విడతలో నిర్వహించినట్లు సిఈసి తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో మే 11వ తేదీన ఎన్నికలు నిర్వహించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అదే సమయంలో జూన్ 4వ తేదీన కౌంటింగ్ ఉంటుందని సిఈసి తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్లో ఎన్నికల షెడ్యూల్ వివరాలను వెల్లడించింది. షెడ్యూల్ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కాగా 2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గం 151 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. ఇక టీడీపీ 23 స్థానాలు గెలుచుకోగా జనసేన 1 స్థానంలో గెలుపొందింది. గత 2019 లోక్సభ ఎన్నికల్లో ఏపీలోని 25 స్థానాల్లో 22 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకోగా టీడీపీ 3 స్థానాల్లో విజయం సాధించింది.